హాయ్! ధోని అయితే సంచలన నిర్ణయం తీసుకున్నాడండి. రుతురాజ్ గైక్వాడ్‌ని కెప్టెన్‌గా అయితే ప్రకటించారు. ఇది సడెన్‌గా అయితే జరిగింది. ఐపీఎల్ 17వ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆర్‌సీబీకి, చెన్నైకి చెన్నైలో మ్యాచ్ జరగబోతుంది చపాకులైతే. కానీ సడెన్‌గా అయితే ధోని అయితే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్‌కి అయితే కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తున్నట్టయితే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ అయితే వాళ్ళు అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. దీనికి ముందు కూడా జడేజాకి కెప్టెన్సీ ఇచ్చారు. జడేజా ఏమన్నా ప్రూవ్ చేసుకుంటాడేమో, కానీ అతను ప్రూవ్ చేసుకోలేదు. సడన్గా సీజన్ మధ్యలోనే అతని కెప్టెన్సీ వదులుకోవడం, దారుణంగా సీజన్లో వాళ్ళు ఓడిపోవడం కూడా చూసాం. తర్వాత అయితే మళ్ళీ ధోని కెప్టెన్ చేశాడు. దాని తర్వాత మ్యాచ్ కూడా గెలిపించాడు. ఐపీఎల్ 16వ సీజన్ కూడా గెలిపించాడు. ఈ 17వ సీజన్లో అతనే కెప్టెన్సీ ఉంటాడు. యాక్చువల్గా ఏంటంటే ఇది లాస్ట్ సీజన్ అనుకుంటాను. మ్యాక్సిమం 100% ఇది లాస్ట్ సీజనే. అతను ఇక్కడ నుంచి అయితే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది క్రికెట్ టోటల్గా అయితే. మరి ఇలాంటి సీజన్లో ఈ లాస్ట్ సీజన్లో ఎవరో ఒకరు కొత్తగా కెప్టెన్గా గ్రూమ్ చేయాల్సి ఉంటుంది చెన్నై సూపర్ కింగ్స్ అయితే. దాని భాగంగా అయితే రుతురాజ్కి అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అంతా